ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలను సజావుగా సాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రం తాము ప్రవేశపెట్టబోయే కీలక బిల్లుల గురించి వివరించి విపక్షాల సహకారాన్ని కోరనుంది. సెన్సస్ లో వాళ్ళు అపోజిషన్ పార్టీస్ లో వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు అని భావిస్తా ఉన్నాను. తప్పకుండా అపోజిషన్ పార్టీస్ కూడా ఈ బిల్లు పెడితే సపోర్ట్ చేస్తానని నేను గట్టిగా భావిస్తా ఉన్నాను. ఏది ఆంధ్రప్రదేశ్ లో జరిగినా, ఏది ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమం జరిగినా దాన్ని ఏ విధంగా ఆపాలనే అపోజిషన్ ప్రయత్నిస్తా ఉంది. కాబట్టి తప్పించి ఏమన్నా ఒక గూగుల్ డేటా సెంటర్ వస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, దీనివల్ల అది అయిపోద్ది ఇది అయిపోద్దని. ఏమన్నా ఇంకో బీపీసీలు వస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అమరావతిని కేంద్ర వైపు నుంచి నోటిఫై చేస్తే దేశం మొత్తం ఒకే ఒక పార్టీ వ్యతిరేకించిన పార్టీ ఏది ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్లమెంట్ మిగతా అందరూ సపోర్ట్ చేశారు. కాబట్టి ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా దాన్ని ఏదో విధంగా ఆపాలంటే ఏదో బురదేయాలి. అదే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ప్రజలకు తెలుసు ఏమవుతా ఉంది, ప్రజలకు పూర్తి అవగాహన ఉంది ఏమవుతా ఉంది. ప్రజలు ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తంలో ఒక ఆస్పిరేషన్గా ఉన్నారు. మన అభివృద్ధి చెందాలి, మనం బాగా ముందుకు వెళ్ళాలని ఆస్పిరేషన్ ఉంది. ఆ ఆస్పిరేషన్ అందుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక అటు అఖిలపక్ష సమావేశంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న నిర్ణయం హీట్ పెంచింది. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన 6 శివసేన ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో విలీనం అవ్వడానికి ఆమోదం తెలిపారు. దీంతో షిండే వర్గం బలం 13కు చేరింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. అయితే ఎన్సీపీఐ పార్టీగా వారికి గుర్తింపు ఇచ్చే అంశంపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ నిర్ణయం తీవ్ర దుమారాన్ని రేపింది. ఎన్సీపీఐ ప్రతినిధులను ఆహ్వానించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టీఎంసీ సహా ప్రతిపక్ష నేతలు సమావేశం నుంచి కొద్దిసేపు వాకౌట్ చేశారు. గుర్తింపు లేని పార్టీని ఎలా పిలుస్తారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. So that the all-party meeting, all the opposition parties, led by the Trinamool Congress, all the opposition parties walked out in protest against the Parliamentary Affairs Minister's decision to invite, which is a great sign of impropriety, that they invited the so-called NCPI, which is an unrecognized party, of 20 TMC traitors. 3 points. This so-called NCPI, the speaker has not approved any merger. Anyway, a merger of a parliamentary party, 2/3 cannot happen. You need the original party. Speaker has not approved, number 1. Number 2, the Trinamool Congress has filed 20 disqualification petitions, which are still pending. That has not been decided on. Number 3, the list of the party strength as of today includes Trinamool Congress as 28 MPs. So if that is the case, on what basis, when the Speaker's office has neither recognized them, nor merged them, nor disqualified them, how can the Parliamentary Affairs Minister decide to grant them this recognition on his own, outside of the Speaker's office, and invite them to the meeting? All the parties were unanimous in this, and we did a walkout. पीछे आओ ना, जूम कर लो। ఇక ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మరొక పక్కన ఇతర పార్టీలకు సంబంధించిన రెబెల్ ఎంపీలకు కూడా ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. కీలక బిల్లుల ఆమోదానికి కూడా కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లు, అటు తెలుగుదేశం పార్టీ నుంచి
లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇక వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జయరాం రమేష్, గౌరవ్ గొగోయ్తో సహా ఇతర పార్టీలకు సంబంధించిన లోక్సభ అదేవిధంగా రాజ్యసభ ఫ్లోర్ లీడర్లంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. దాదాపు 11 గంటల నుంచి సుదీర్ఘంగా కేంద్ర నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. అఖిలపక్ష సమావేశం రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజుతో పాటు జేపీ నడ్డా అదేవిధంగా మరికొంతమంది మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి కూడా ఆగస్టు 13వ తేదీ వరకు కూడా జరగనున్న నేపథ్యంలో సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కూడా విపక్షాలను కూడా కోరుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా విపక్షాలు సైతం కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావిస్తున్నారు. తమకు తగిన సమయం కేటాయించాల్సిందిగా అటు లోక్సభలో రాజ్యసభలో సమస్యలను ఎత్తే సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం దానిపైన స్పందించాల్సిందిగా కూడా సమావేశంలో డిస్కషన్ చేస్తున్నారు. ప్రధానంగా 5 బిల్లులకు సంబంధించిన అంశంలో ఇప్పటికే 5 బిల్లుల్ని నేడు లోక్సభ ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రధానంగా 5 బిల్లుల్లో కూడా ఆదాయ పన్ను సవరణ బిల్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు, అదేవిధంగా జనమరణాల నమోదు యొక్క 2026 సవరణ బిల్లుతో పాటు ఇక జాతీయ గౌరవానికి అవమానం జరిగితే దానికి సంబంధించిన కఠిన శిక్షలు చేసేందుకు కూడా ఇప్పటికే ఒక సవరణ చేస్తున్నారు. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంబంధించిన పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి మొత్తం ఇట్లా 5 బిల్లుల్ని కూడా లోక్సభ ముందుకు తీసుకురాబోతున్నారు. వీటన్నిటి కూడా సవరణ చేయబోతున్నారు. మరోవైపు గతంలో పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లుల్ని కూడా ఈసారి సమావేశాల సందర్భంగా తీసుకురాబోతున్నారు. ఒకటి విదేశీ విరాళాల నియంత్రణ FCRA, ఈ సంబంధించిన బిల్లును కొంత కఠినంగా చేయబోతున్నారు. ఇక నుంచి వివిధ దేశాల నుంచి FCRA ద్వారా వచ్చే నిధులకు సంబంధించిన అంశంలో కొంత కఠిన నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుకు సంబంధించిన అంశంలో కూడా కొంత సవరణ చేయబోతున్నారు. ఈ బిల్లులన్నీ పెండింగ్లో ఉంటాయి. దీనికి సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లు గత సమావేశాల సందర్భంగా తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ప్రపోజల్స్ ఇంకా పెండింగ్లోనే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ సంఖ్యతో పాటు అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించిన సంఖ్యల్ని పెంచే అవకాశం సంబంధించిన బిల్లును కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తుంది. మరోవైపు 30 రోజుల వ్యవధిలో ఎవరైనా నేతలు కావచ్చు, ప్రధాని కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ 30 రోజుల వరకు బెయిల్ రాకుండా జైల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వారు పదవి నుంచి వైదొలిగేలా కూడా ఒక కఠినమైన ఒక బిల్లును తీసుకురాబోతున్నా. ఆ బిల్లుకు సంబంధించిన అంశంలో కూడా ఈసారి ఈ సమావేశంలో బిల్లును తీసుకొచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు రచిస్తుంది. ఇక మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాసేపటి క్రితమే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కాసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అటు రాయలసీమ హార్టికల్చర్ హబ్కు సంబంధించి పార్లమెంట్లో దానిపైన చర్చ జరగాలి. అదేవిధంగా ఆక్వా రైతులకు సంబంధించిన ఫీడింగ్ సంబంధించిన ధరలను తగ్గించాల్సిన అంశం కావచ్చు, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తూ కూడా పూర్తిగా కూడా నీళ్లను రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలకు ఇచ్చే అంశం కావచ్చు. మరోవైపు ఎలినోనో పరిస్థితుల నేపథ్యం పార్లమెంట్లో నదుల అనుసంధానం పైన ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తామని కూడా ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా కూడా ఈ అంశాన్ని వివరించడం జరిగింది. ఇక పడిపోయిన పొగాకు ధరల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ ఇబ్బందులకు సంబంధించిన అంశాలపై కూడా పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చ జరగాలి. అదేవిధంగా ఈ అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ఎంపీలకు వివరించారు. ఆ అంశాలనే పార్లమెంటు వేదికగా కూడా లేవనెత్తితే రాష్ట్ర ప్రయోజనాలు చేకూరుతాయని కూడా అటు తెలుగుదేశం పార్టీ భావిస్తున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు టీఎంసీ రెబల్ ఎంపీలకు సంబంధించిన అంశాలు దాదాపు టీఎంసీకి సంబంధించి 28 మందికి పైగా ఎంపీలు ఉంటే వారికి సంబంధించి 20 మంది ఇప్పటికే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళంతా కూడా నేషనల్ సిటిజన్స్కి సంబంధించిన పార్టీగా గుర్తించాలని వారిని కూడా ఈరోజు సమావేశానికి పిలిచిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం సందర్భంగా మొదట సమావేశం ప్రారంభంగానే ఇండియా కూటమి నేతలంతా కూడా టీఎంసీ నుంచి చీలిపై బయటకు వచ్చిన ఎంపీలకు కూడా వారికి సమయం కేటాయించడం, వారికి కూడా అఖిలపక్ష సమావేశాన్ని పిలవడం పట్ల కూడా ఎన్డీఏ కూటమి కొంతసేపు నిరసన వ్యక్తం చేసింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్.